ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. గత అసెంబ్లీ ఎన్నికల నుండి బీసీలను రాజ్యాధికారం దిశగా పయనించాలనే ఎన్నో కలలు గంటూ బీసీ సమాజ్ తన ఉనికిని, తన హక్కులను, తన వాదాన్ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తరించిందని చెప్పవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే జరిగిందో, కనీసం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అయినా బీసీ అభ్యర్థికి సీట్ వస్తుందని వాళ్ళు ఏదైతే బీసీ సమాజ్ వాళ్ళు అనుకుంటారో, అసలు ఎందుకు సీట్ రాలేదు, అసలు ఏం జరుగుతుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మన దగ్గర బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ సాగర్ ఉన్నారు. ఆయన అడిగి ఈ రాజకీయ ఏదైతే సమీకరణాలు ఉన్నాయి, ఈ సీట్ల పందారాలు కానీ ఇవి కానీ ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. అసలు యాక్చువల్గా మీరు అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. ఏది బీసీలు రాజకీయంగా ఎదగాలని, బీసీలకు ఖచ్చితంగా సీట్ రావాలని పోరాటం చేస్తున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అసలు? వాస్తవం కూడా 3 ప్రధాన పార్టీలలో ఏ ఒక్క బీసీకి కూడా సీట్ రాలేదు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నమస్కారం అన్న. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి బీసీ సమాజ్ బలమైన బీసీ అభ్యర్థులకు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. సేమ్ మళ్ళీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మేము అన్ని పార్టీల అధ్యక్షులు కూడా వినతి పత్రాలు ఇస్తూ బీసీ అభ్యర్థులకు ఇస్తే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి గెలుపు అవకాశాలు ఉన్నాయని మేము పదే పదే విన్నవించుకోవడం జరిగింది. అయినా ప్రధాన రాజకీయ పార్టీలు 3 కూడా అగ్రవర్ణ రెడ్డి వర్గాలకు సంబంధించిన వారికి సీట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో బీసీ సమాజం మొత్తం బీసీ సమాజం దృష్టిలో ఆ 3 పార్టీలు వ్యతిరేకులుగా బీసీ సమాజానికి దూరం అయినారు. ఈ కోణంలో చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి మొదటి నుంచి ఉనికి లేకుండా బీసీ వాళ్ళు ఎవరు కూడా ప్రయత్నం చేసిన సందర్భం కనిపించింది. అయినా మా మటుకు మేము కొద్దిగా ఒక 2-3 క్యాండిడేట్లను బీసీలను కేటాయిస్తే బీఆర్ఎస్ బాగుంటుందని మేము సలహాలు ఇస్తూ వాళ్ళను పోస్టర్ రూపకంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా 2-3 వ్యక్తులు అప్లికేషన్లు ఇచ్చి తర్వాత డ్రాప్ కావడం జరిగింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో చాలా రోజులుగా మేము శాంతికుమార్ కంటే బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం కూడా ఒకటే, ఏ పార్టీ నుంచి అయినా బీసీ అభ్యర్థి ఉండాలి, వారికి మా సంపూర్ణ మద్దతు తెలుపుతాం అనే ఒక ఉద్దేశంతో బీసీ సమాజ్ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అటువంటి అవకాశం కలిగింది. ఎందుకొరకంటే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ అత్యధిక స్థానాలు ఎమ్మెల్యే సీటు కేటాయించింది. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకల్ ఎన్నికలు వచ్చేసరికి బీసీలను విస్మరించినట్లే కనిపించింది. ఎందుకొరకంటే మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 62% బీసీ జనాభా ఉన్నప్పుడు బీసీకి ఇవ్వకుండా అగ్రవర్ణాలకు చెందిన డీకే అన్న గారికి సీటు కేటాయించడం జరిగింది. దీంట్లోనే భారతీయ జనతా పార్టీ ఎంత తప్పుగా వాళ్ళ అధిష్టానానికి వీళ్ళు ఏ విధంగా సంకేతాలు వచ్చినాయి, ఏం లాబింగ్ జరిగింది అనే విషయము జనాలందరూ గమనిస్తున్నారు. దయచేసి ఒకసారి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు దాదాపుగా ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలు సీట్లు అందరికీ కేటాయించినాయి. దాదాపుగా ఇప్పుడు మీరు ఏ విధంగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది, ఏదైతే మన శాంతికుమార్ గారు లీడ్లో ఉన్నారో వారికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని గతంలో పోటీ చేసినారు. ఇప్పుడు మీరు పార్టీకి మీరు ఏ విధంగా మెసేజ్ పంపించగలుగుతున్నారు బీసీల ఆధ్వర్యంలో? ఒకటే, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా బీసీల కొరకు ప్రియారిటీ ఇస్తున్నట్లే కనిపించింది అసెంబ్లీ ఎన్నికల నుంచి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు ప్రియారిటీ ఇవ్వాలని మా ఉద్దేశము, మా డిమాండ్ కూడా. అందుకే ఇంకా సమయం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒకసారి గ్రహించి, ఎందుకొరకంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న అభ్యర్థి గెలుపు అవకాశాలు చాలా తక్కువ. రెడ్డి వర్గం కాంగ్రెస్ వైపు, మైనార్టీస్ ముస్లిమ్స్ ఎవరు వాళ్ళు పార్టీలో చీలిపోయారు. ఇప్పుడు బీజేపీ ఒంటరిదైనట్లుగా కనిపిస్తుంది మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో. కాబట్టి బీసీల నుంచి కూడా వాళ్ళ వ్యతిరేకతను కూడగట్టడం కాబట్టి బీసీల మద్దతు డీకే అన్న గారు కానీ బీజేపీ అభ్యర్థి కానీ తెలిపే ప్రసక్తి లేదు. కాబట్టి శాంతికుమార్ అనే వ్యక్తి గత 2 సార్లు దగ్గరికి వచ్చి, అంటే 2 సార్లు సీటు డిక్లేర్ అయ్యి మిస్ అయిన సందర్భం ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తికి ఇస్తే బీసీ సమాజం వారు వెన్నంటే ఉంటుంది. ఇక్కడ అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఉన్నారు కాబట్టి అతని గెలుపునకు మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా అధిష్టానానికి మేము మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే, ఇంకా టైం ఉంది కాబట్టి అటువంటి వ్యక్తికి సీట్ ఇస్తే మహబూబ్నగర్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఇప్పుడు శాంతికుమార్ ఏదైతే బీసీ నాయకునిగా ఎప్పుడు ఎన్నడలేని విధంగా పాలమూరు ఉమ్మడి జిల్లాలో బీసీ నాదాన్ని బలవంతంగా తీసుకొచ్చినారు. అట్ ది సేమ్ టైం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో అనుకోవచ్చు. అయితే ఒకవేళ సీటు ఇవ్వకపోతే బీజేపీ సీటులో ఏమైనా మార్పులు చేయకపోతే శాంతికుమార్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది గెలుపుకోవటం పైన? ఖచ్చితంగా ఉంటుంది. బీసీ సమాజ్ బీసీలకే మద్దతు తెలిపి వాళ్ళ గెలుపునకు కృషి చేస్తాం. కానీ అగ్రవర్ణాలకు ఇస్తే మాత్రం బీసీ సమాజ్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలిపే అవకాశం లేదు.
వాళ్ళ ఓటమికి మాత్రం మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ఎందుకంటే మేము గతంలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు, మొన్న రీసెంట్గా జనగర్జన మహాసభ ఇవన్నీ పెట్టుకొని మేము దాదాపు 30 నుంచి 40 కుల సంఘాలతో మేము సమావేశమైనాం. కాబట్టి ఈ మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో బీసీ వ్యక్తికి ఇస్తేనే గెలుపు అవకాశాలు ఉంటాయి. బీసీ సమాజం నుంచి అటువంటి వ్యక్తికి బీసీలకు ఇస్తేనే వాళ్ళు గెలుస్తారు. గెలిపించుకునే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుంది. శాంతి కుమార్కు టికెట్ ఇవ్వకపోతే గెలుపు ఓటములపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని, అందువలన ఇంకా టైం ఉంది, వీలైతే బీజేపీ అధిష్టానం ఆలోచించి శాంతి కుమార్కి టికెట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంవి రమణ, మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.